వాతావరణం పరిస్థితులు ఏమీ కూడా బాగోలేదు. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలు? మనిషి చేస్తున్న పాపపు క్రియలను బట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఏమైందమ్మా? కాలం అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. వాతావరణ పరిస్థితులు మారిపోయి వర్షాలు రాలేని సమయంలో వర్షాలు వస్తున్నాయి. బాగా ఆలోచించండి. ఎండలో యొక్క తీవ్రత పెరిగిపోయింది, వేడి. ఈ అన్నింటికి మనం మనసు పెట్టి ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే దేవుని రాకడ సమీపమైపోయింది. దేవుడు అంటున్నాడు తన శిష్యులకు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదే కనుక అందరూ కూడా మారు మనసు పొందండి. దేవుడు చెప్పిన మాటలు పిల్లరా చాలా గొప్పవి. అందులోంచి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయం పిల్లరా. ఆదికాండము 32వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుంటూ ముందుకెళ్దాం. యాకోబు ఎవరమ్మా? యాకోబు గారి గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మంచి అద్భుతమైన పాఠం. యాకోబు ఏదోము దేశమున అనగా షేయిరు దేశమునన్న తన సహోదరుడైన యాషావు దగ్గరకు దూతలను తనకు ముందుగా పంపించాడంట. అమ్మా బాగా వినాలి. యాషావు యాకోబు గారికి ఏమవుతాడమ్మా? సహోదరుడు, అన్నయ్య. ఏమవుతాడు? అన్నయ్య. తన తల్లి మాట విని తన తండ్రిని మోసం చేశాడు. యాషావు చంపేస్తాడేమో అని అక్కడి నుంచి తన మేనమామైన లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అక్కడ తండ్రిని మోసం చేశాడు, అన్నగారిని మోసం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి లాబాను అంటే మేనమామ దగ్గర మోసపోయాడు. అమ్మా బాగా అర్థం చేసుకోవాలి మీరు. చిన్న కూతుర్ని ప్రేమించాడు. చిన్న కూతురు ఈమె అని చెప్పి ముసుగు వేసి పెద్ద కూతుర్ని పెళ్లి చేశాడు మామగారు. బాగా వినాలి మీరు. చిన్న కూతుర్ని ప్రేమించాడు రాహేలు. మామగారు ముసుగు వేసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి పెద్ద కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అంతేకాకుండా కొలువు చేయించుకున్నాడు. అక్కడ ఏం జరిగింది? తండ్రిని మోసం చేశాడు. ఏం చేశాడమ్మా? తండ్రిని మోసం చేశాడు. ఇక్కడ మామగారి చేతిలో మోసపోయాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? బాగా ఆలోచించండి. మోసం చేయకండి, ఏదో రోజు మీరు కూడా మోసపోతారు. బాగా ఆలోచించండి. యాకోబుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అక్కడ తండ్రిని అన్ననే మోసం చేశాడు. ఇక్కడ మామగారి చేతిలో మరి మోసపోయాడా? అంతేకాకుండా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఫస్ట్లో ఉన్నప్పుడు కొంచెం మారు మనసు లేనప్పటికీ రాను కష్టాలు పడే కొలిది ఆయన చేసిన తప్పుని తెలుసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. లాబాను అంటే ఆ మామయ్య దగ్గర చాలా సంవత్సరాలు కొలువు చేయడం జరుగుతుంది. అక్కడ కొలువు చేయగా అమ్మా కొంత సంపద సంపాదించాడు పనిచేసి. మామగారి దగ్గర పనిచేసి కొంత సంపాదన సంపాదించాడు. అంతేకాదు మరి మామగారి దగ్గర ఉన్న మరదల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. బిడ్డలు పుట్టారు. అలాగే గొర్రెలు ఆస్తి పెరిగింది. ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే గొర్రెల కాపరు. ఎవరమ్మా? ఇశ్రాయేలీలు అంటే పశువులు కాపర్లు. పశువులు ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళ ఆస్తి ఏంటి అంటే పశువులే. అర్థమైందమ్మా? అలాగా బాగా సంపాదించి మరి అన్నగారిని మోసం చేశాడు కదా. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ దేశానికి, నీ తల్లిదండ్రులు ఉన్న దేశానికి వెళ్ళిపో.
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి, నీ 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 బంధువులు ఉన్న కాడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు తన బిడ్డల్ని, తన భార్యల్ని, తన ఉపపత్నిని తీసుకొని బయలుదేరాడు మామగారి దగ్గర నుంచి. మామగారి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు తన అన్నగారి దగ్గరికి మరి పారిపోవచ్చాడు కదా, ఎదురు పెడితే చంపేస్తాడేమని. మీకు ఇదంతా చదవడం మరి లేట్ అయిపోతుంది కాబట్టి నేను నోటుతో మామూలుగా చెప్పేస్తున్నాను అనమాట. ఆ 32వ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మామగారి దగ్గర నుంచి పిల్లల్ని మరి పశువుల్ని బిడ్డల్ని తీసుకుని వచ్చేసాడు. అన్నగారికి కానుక పంపించాడు. దూతలు అంటే ఎవరంటే అమ్మ ఇతని దగ్గర పనిచేసే వారిని పంపించాడు. దూతలు అంటే ఎవరో దేవదూతలు అనుకోకండి, దూతలు అనేసరికి దేవదూతలు అనుకోకండి. దూతలు అంటే ఇతని దగ్గర పనిచేసే వారిని కొంతమందిని సమాధానం కోసం, మా అన్నయ్య ఎలాగొన్నాడో చూడు, మా అన్నయ్య దగ్గర నేను వస్తున్నానని చెప్పు, అతని మనసు ఎలాగొందో తెలిసిపోతుంది నీకు అని చెప్పి కొంతమందిని పంపించాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. చదువమ్మా. మీరు 3వ వచనం, యాకోబు ఏదోము దేశమున అనగా శేయరు దేశమునన్న తన సహోదరుడైన యాషావు నద్దకు దూతలను పంపి తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన యాషావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి దాసులను కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకి ఇది తెలియజేస్తున్నాను, నీ సేవకుడైన యాకోబు అని చెప్పాను. ఆ దూతలు యాకోబునంతకు తిరిగి వచ్చి బాంబు పేల్చారు. ఏం చేశారు? యాకోబు దగ్గరికి వచ్చారు. యాషా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మరలా యాకోబు దగ్గరికి వచ్చి ఓ బాంబు పేల్చారు. ఏంటో చూడ, మేము నీ సహోదరుడైన యాషావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాషావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు అది. ఇప్పుడు అర్థమైందా మీకు? అన్నగారి దగ్గరికి సమాధానం కోసం పంపాడు. సమాధానం దొరికిందా? సమాధానం దొరికిందమ్మా? మొన్న వచ్చిన మిమ్మల్ని ప్రశ్నలు అడిగే గుర్తుందా? నేను మిమ్మల్ని అడగను, కరెక్ట్గా మీరు వింటున్నారో లేదో నేను టెస్ట్ చేస్తాను. బాగా అర్థం వినాలి, నా ఇంకా చూడాలి. అన్నగారి దగ్గరికి ఎవరిని పంపాడు? ఆ బయట ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎవరు చెప్తలేదు. దూతలంటే ఎవరు? దేవదూత అంతేనా? మరి చెప్పండి, మీరు వింటున్నారు లేదా నాకు తెలవాలి కదా. దూతలు అంటే ఆయన దగ్గర పనిచేసేవారు. అమ్మా, దూతలు అంటే ఎవరు? ఆయన దగ్గర పనిచేసేవారు. వాళ్ళని పంపించేటప్పటికి అన్నయ్య ఎలా ఉన్నాడంట? కోపంతో రగిలిపోతున్నాడు. 40 మందితో ఎదురు వస్తున్నాడంట. ఎందుకు? చంపేస్తాకే. నన్ను మోసం చేసి ఇంతకాలం తప్పించుకున్నాడు, రాని నేను దారిలో కాల్చుకుని ఉంటాను 40 మందితో. మరి చంపడానికి కదా 40 మంది, లేకపోతే 40 మందిని ఎందుకు తీసుకొస్తాడు? నా తమ్ముడు వస్తున్నాడని పువ్వుల దండతో రెడీగా ఉంటాడు, అంతే కదా. అప్పుడు యాకోబు గుండెలు జారిపోయి, అమ్మో నన్ను చంపేస్తాడు, ఇటు వెళ్తే నన్ను చంపేస్తాడు, బతకనివ్వడం, నా పిల్లల్ని బతకనివ్వడం, నా భార్యను బతకనివ్వడం. వెంటనే ఏం చేశాడంటే 2-3 గుంపులుగా చేశాడు. 3 గుంపులుగా చేశాడు. ఒక గుంపు ముందు వెళ్ళిపోండి, పశువులు తీసుకెళ్ళిపోండి, గొర్రెలు 100 గొర్రెలు, 100 పశువుల్ని, గేదెల్ని, పాలిచ్చే ఆవుల్ని తీసుకుపోండి. ఒక పక్కన ఇంకో బ్యాచ్ వెనకాల భార్యల్ని, పిల్లల్ని ఓ బ్యాచ్ని పంపించాడు. అలాగా గుంపులుగా పంపించాడు. ఎందుకని? అతనికి ఎదురు పడక ముందు నీ సహోదరుడు నీకు ఇచ్చిన కానుక అని చెప్పి ఈ అప్పచెప్పిలో ఇంకో గుంపు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చంపుతాడు కాబట్టి తప్పించుకుంటా ఉంటుంది. లేదు, కాళ్ళ మీద పడిపోవచ్చు భార్య పిల్లలతో అని
ఆలోచించి పంపించాడు. మళ్ళీ ఏమనుకున్నాడు, వీడికున్న కోపానికే తెలుసు కాబట్టి, అన్నగారు కోపం ఎలాంటిదో తెలుసు కాబట్టి నన్ను వదిలిపెట్టడం, నా కుటుంబాన్ని వదిలిపెట్టడని అందరినీ పంపించాడు. పంపించి ఏం చేశాడు చదవన్నా. యాషావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవునని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు అప్పుడు అడుగుతున్నాడు, దేవుడిని అందరిని పంపించేశాడు కదా, ఒక్కడే మిగిలిపోయాడమ్మా. ఒక్కడే మిగిలిపోయే, నా తండ్రి అబ్రహామా, నా తండ్రి అని ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ దేశం వచ్చాను, ఈ యోర్దాను నది దాటి తిని ఇప్పుడు నేను ఏం చెప్తున్నాడంటే, నాయన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, గొప్ప దేవుడు నాయన, నువ్వు చేతి కర్రతో వచ్చాను ఈ దేశం, నేను ఓడి ఆస్తితో వెనక్కి పంపుతున్నావు, బిడ్డలతో పంపుతున్నావు, మరి అయితే ప్రాణం ఉండాలి కదా నాయన, నా భార్య పిల్లలు ప్రాణం ఉండాలి కదా నాయన, లేకపోతే నీ ఆస్తి నేను ఏం చేసుకోనైనా, నువ్వే కదా నాయన నా కుటుంబం దగ్గరికి, నా బంధువుల దగ్గరికి వెళ్ళమన్నావు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా, వీళ్ళందరినీ పంపించేశాడు, ఆయన ఒక్కడే ఆగిపోయాడు, ఒంటరిగా ఆగిపోయాడు, అర్ధరాత్రి ప్రార్థన చేసుకున్నాడు. పిల్లరా, ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతం జరిగింది. చూద్దాం, అది కూడా చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనం చదవండి పిల్లరా. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా మీకు? ఈరోజు పాఠం పేరు దేవునితో పోరాడి గెలిచిన వీరుడు. ఎలా పోరాడో మీకు ఇవాళ తెలవాలి. ఒక మనిషి దేవునితో పోరాడి ఎలా గెలిచాడో మీకు తెలియాలి ఈరోజు. అమ్మా, మొదటగా కుటుంబాన్ని పంపించేశాడు, పశువుల మందను పంపించేశాడు. ఒక్కడే ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఎవరు వచ్చారంట అక్కడికి? చదువమ్మా. ఎవరంటమ్మా? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. అందుకు నరుడా దేవుడా? మరి నేను దేవుడు అనేసాను. దేవుడి నరుడు ఇప్పుడు వచ్చాడంటున్నాడు. నేను ఏది కరెక్టు? ఇలా తెలుసుకోవాలి మనకి. మీరు అనుకున్నది కరెక్టా? బైబిల్ కరెక్టా? నేను ఈరోజు మీకు తెలుపుతాను. అలాగే అనుకుంటారు అందరూ. కొంతమంది ఏమనుకుంటారంటే నరుడు అనుకున్నాడు, కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడని అనుకుంటున్నారు. అవునా? నరుడు దేవుడు. ఈరోజు ఈ పాఠం మీకు అర్థమైపోవాలి. అమ్మా, చదువు ఎంత బాగుంది. మరి కొంచెం పని చదువు. అదే యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఎవరిని కొట్టెను? మనం ఏ నరుడు అయితే అనుకుంటున్నామో యాకోబుతో పోరాడిన నరుడు వదులుతలేదని ఎక్కడ కొట్టాడంట? తొడగూటి మీద కొట్టాడంట. బాగా ఆలోచించండి. పోరాడదాం అంటే ఏంటి? పెనుగులాడతానంటే ఏంటమ్మా? ఇప్పుడు ఎంతకీ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన? అంటే ఏం జరుగుతుంది? బాగా ఆలోచించాలి. నేను ఇందాక మీకు ఇంకో విషయం చెప్పాను. ముందుగా ఒక ప్రార్థన చేశాడు, వాళ్ళని పంపించేశాడు. ఇది రెండో ప్రార్థన. మీకు అర్థమైందా?
ప్రార్థన అంటే పెనుగులాట కాదు, దెబ్బలాట కాదు, కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నాడు అక్కడ. అమ్మా, పెనుగులాడదామంటే కలబడిపోయి కబడ్డీ ఆడినట్టు, కుస్తీ పట్టినట్టు కాదు. ఏం జరుగుతుందంటే కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను, నా అన్నదమ్ముల్ని, నా బిడ్డల్ని, నా భార్యని నా అన్నగారు చంపేస్తాడు. వెళ్తే నాయనా నువ్వే నన్ను రక్షించనగా దేవదూత ప్రత్యక్షమైంది. అక్కడ బాగా నరుడు ప్రత్యక్షమయ్యాడు. కాళ్ళు పట్టుకుని పెనుగులాడుతున్నాడు. వదిలే అంటున్నాడు. అదేనా వదిలే, నేను వెళ్ళిపోవాలి, వదిలే అంటే కాళ్ళు పట్టుకుని నన్ను అదంలో నాకు మాటి అంటున్నాడు. చదువు ఇంకా కిందకి వెళ్ళి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనివ్వను నిన్ను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన ఇదేటమ్మా, అందరు చూడండి అక్కడ బైబిల్లో ఏముందో చదువమ్మా. పైనుంచి చదువు, అదే వచ్చిన 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితో అని ఉందమ్మా. అక్కడ ముందు ఏముంది? అక్కడ నరుడితో తెల్లవారులు పెనుగులాడేను అని ఉంది. ఇక్కడ చూస్తే ఏమని ఉంది? ఇప్పుడు ఏది మనం ఏది కరెక్ట్ చేసుకోవాలి? మరి ఇందాక నరుడు అని ఉంది. మీరు బైబిల్ చదివేటప్పుడు ఎవరేది చెప్తే అది మీరు నమ్మకూడదు. బైబిల్లో ఎలాగుందో బాగా చదివితేనే తప్ప అర్థమవుతుంది ఇలాంటి విషయాలు. మీకు అర్థమైందమ్మా? ఇదే మాట అలా పట్టుకుని అమ్మా, ఇదే మాట అలా ఉంచి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎంత బాగుంటుంది ఇప్పుడు. అందరూ కూడా తీయండి అమ్మా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము తీసారమ్మా. 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమును పట్టుకొనెను. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. ఇప్పుడు ఎవరితో పోరాడమ్మా? ఫస్ట్ ఎవరితో పోరాడినట్టు ఉంది? మీరు బాగా బైబిల్ చదవండి, బాగా చూడండి నేను చెప్తున్నట్టు. ఫస్ట్ నరుడితో అని ఉంది కదా, ఇక్కడ ఏమని ఉంది? దేవునితో అని ఉంది కదా. ఇంకా కింద చదవండి. అతడు అది కూడా ఎవరితో పోరాడు? అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు ఏం విడిచాడంట అమ్మా? ఏం విడిచాడు? కన్నీళ్లు విడిచాడంట. మరి పెనుగులాడితే కన్నీళ్ళు ఎలా వస్తాయి? మీకు అర్థమైంది ఇప్పుడు? కాళ్ళు పట్టుకున్నాడు. మొదటిగా నరుడు అనుకున్నాడు. మీకు అర్థమైందా? ఇతనే దేవుడు అనుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది మనకి అర్థమయ్యేటట్లుగా? ఇప్పుడు చదివితే ఇక్కడ దూత, దేవుడు పరలోకం నుంచి దిగి రావడానికి దేవుడు వస్తే ఈ భూమి ఆకాశం పట్టజాలనంత పెద్దాకారం దేవుడు అంటే. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అమ్మ, రాసుకోండి. దేవుడు అంటే అమ్మా, దేవుడు అంటే ఈ భూమి ఆకాశం పట్టజాలని ఆకారం దేవుడిది. మీకు అర్థమైందా? మన వాళ్ళు ఏమనుకున్నారంటే క్రిస్మస్లో బొమ్మ అనుకుంటారు, కిటికీలో పెట్టుకుని దండం పెట్టేసుకుంటారు. యేసుప్రభు గారు మరియమ్మ ఎత్తుకున్నట్టు, మరియమ్మ యేసుప్రభు గారిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు ఆ బొమ్మ కాడికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టేసుకుంటారు. ఇలా పంగిడి వెళ్తుంటే ఒక బొమ్మ ఉంటుంది అక్కడ దారిలో. చాలామంది వెళ్తా ముద్దులెట్టేసుకుంటూ ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. విగ్రహాల్లో దేవుడు ఉండడు అని బైబిల్లో ఉంది. దేవుడు ఎవరు మరి? ఎవరమ్మా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోవాలి. యోహాను పత్రికలో ఉందమ్మా, యోహాను సువార్తలో ఉందా? అంటే ఇప్పుడు విగ్రహాల్లో ఉండడా దేవుడు? చెప్తులేదు ఎవరు అమ్మ, రాదా? దేవుడు విగ్రహాల్లో ఉంటాడా ఉండడా? ఉండడా? ఎవరు చెప్తలేదు.
ఉండడు. గట్టిగా చెప్పండి, మరి బలంగా చెప్పండి. దేవుడు విగ్రహాల్లో ఉండాడు, అవునా? అందుకు దేవుడు అక్కడి నుంచి భూలోకంలోకి రావడానికి అంత పెద్ద ఆకారం దేవుడు భూమికి సరిపోదు. అందుకే అంటున్నాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది, మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. అమ్మా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడు. అంటే ఈ భూమి ఆయనకి పాదపీఠం లాంటిది. మీకు అర్థమైందా? ఒక పీట లాంటిది అనమాట. ఆయన భూమి ఆకాశము పట్టజాలనంత పెద్ద ఆకారం. మీకు అర్థమైందా? అందుకే దేవుడిని ఎలా పోల్చాడు అంటే, మనం ఊహించుకునేటప్పుడు ఎలా ఊహించుకోవాలంటే, దేవుడు ఆత్మ స్వరూపి. మనిషి యాకోబు గారు ఎలా ఎలా పోరాడాడంట? కాళ్ళు పట్టుకొని. ఎలా పోరాడాడు? కాళ్ళు పట్టుకొని. దేవుడు ప్రార్థన చేస్తుండగా దూతని పంపించాడు. చదువు ఎంతమంది అన్నమాట. 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమును పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతన్ని ఏం చేశాడట? బ్రతిమిలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరితో పోరాడాడు? ఇప్పటి వరకు పోరాడడం అంటే కత్తులతోనో లేదా కలబడో కాదు, ప్రార్థన చేస్తూ ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు అన్నమాట. కాళ్ళు పట్టుకుని ఏడ్చేస్తున్నాడు, నా బ్రతుకును మార్చినైనా, నా స్థితిగతులను మార్చినైనా, నా పరిస్థితి మార్చినైనా. పట్టుదల ప్రార్థన పిల్ల, పట్టుదల ప్రార్థన. మన వాళ్ళు అమ్మా, మన వాళ్ళకి చాలామందికి నేను అనే మాటలు మరి మార్పు కలగడానికి, పాత కలగడానికి కాదు సుమా. ఏం కలగాలి? మార్పు కలగాలి. మన సపోజు మీ చుట్టాలు ఉంటారు కదా, బంధువులు, మీ చెల్లో, మీ అక్కో, మీ బావ, ఎవరో ఒకరు ఉంటారు కదా. వాళ్ళకి పెళ్ళి అయిందానికి ఎప్పుడు వెళ్తారమ్మా మీరు? పెళ్ళికి ఎప్పుడు వెళ్తారా? పెళ్ళి అయిపోయాక శోభనాలకు వెళ్తారా, భోజనాలకు వెళ్తారా? శోభనాలు చూడాలి, పెళ్ళి చూడాలి. పెళ్లి కూతురు తీసుకొచ్చినా మీరు ఉండాలి. అంటే 3 రోజులు ముందు ఉండాలి. ప్రార్థన ఎవరిదన్నా పెళ్ళైనా మానేస్తారు ఏమ్మా. లైట్గా రొంపట్టి ముక్కులోంచి సీములు వచ్చినా మానేస్తారు. ఆలోచించండి బాగా. కొంచెం తలకాపోటుగా ఉన్నా మానేస్తారు. ఒక్కొక్కరు ఉంటారమ్మా 5 వారాలు 6 వారాలు. ఏంటి? ప్రార్థన మానేడు. ఒకళ్ళ కొమ్మ మంచి జరగలేదని మానేస్తారు. ఇదిగో దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది తెలుసా? పట్టుదల కలిగే ప్రార్థన. దూత కాళ్ళు పట్టుకుని యాకోబు గారు వదులులేండ, వదులులేదు. వదలపోతే తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోయి వదలవయ్యా, ప్రజలు నన్ను చూడకూడదు, వదలవయ్యా అంటే వదలపోతే తొడ గూడు మీద కొడితే గూడు వసిలిపోయిందంట. కాలు గూడు వసిలిపోయింది, అయినా వదలలేదు. చదువు మీద అక్కడ వచ్చాయి. ఆదికాండంలోకి వెళ్ళిపోతాం. 32:23 ఇంకా చదువుకున్నాను. వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగుడు వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించనే గాని నేను పోనివ్వను. కాళ్ళు పట్టేసుకున్నాడండి. పెనుగులాడతాం అంటే ఏంటి అమ్మ? పెనుగులాడతాం అంటే ఏంటి? కాళ్ళు పట్టుకోవడం. మగసిరి గలవాడంటే మగవాడిని మేసాలు తిప్పుతాం కాదు, పట్టుదలలో మగోడుగా ఉండాలి. దేంట్లో మగోడుగా ఉండాలి? పట్టుదలలో మగోడుగా ఉండాలి. కాళ్ళు పట్టుకొని, దేవతతో కాళ్ళు పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదించనే కానీ నేను వదలను.
ఈరోజు మీరు ఎంతమందికి ఉందా పట్టుదల? అమ్మ, ఎంతమందికి ఉందా పట్టుదల? ఆలోచించారు ఎప్పుడన్నా? ఏదో వచ్చేస్తున్నాం, కాసేపు ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటారా? ఎంతకాలం? ఆలోచించండి. పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి. క్రైస్తవులకి ఏం కావాలమ్మా? పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి. నువ్వు నన్ను ఆశీర్వదించనే కానీ నీ కాళ్ళు నేను వదలను. ఎప్పుడైనా చేశారు ఇలాంటి ప్రార్థన? చదవండి అంత మొదలమాట. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించనే గాని నిన్ను పోనివ్వను. ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. ఏమని చెప్పినమ్మా? యాకోబు. యాకోబు అనగా ఏం పేరమ్మా యాకోబు అంటే? ఇప్పటి నుంచి నువ్వు యాకోబు కాదు. యాకోబు అంటే మోసగాడి కింద వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఏం పేరమ్మా? ఇశ్రాయేలు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. దేవుని యొక్క పాదాలు పట్టుకుని, దేవదూత యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమాలిన వాడు, ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఇశ్రాయేలు. దేవుని ప్రజలు. ఆకాశపు నక్షత్రాలైనా సరే లెక్కెట్టచ్చు కానీ ఇశ్రాయేలు లెక్కింప సౌఖ్యం కానంత ప్రజలుగా అయిపోయారంట. ఇక్కడ జరిగింది ఆశీర్వాదం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం. పట్టుదల కలిగిన ప్రార్థన నీలో ఉందా ప్రియ సహోదరుడా, సహోదరి? అన్నగారు చంపడానికి వచ్చేస్తున్నాడు. ఏం చేశాడు? ఎదురెళ్ళిపోలేదు. ఏం చేశాడు? పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. కుటుంబాన్ని ముందు పంపించేశాడు. పట్టుదల కలిగి ప్రార్థించాడు. నా ఇల్లు అవుతలేదండి అమ్మా, బాగా ఆలోచించాలి. నా కుటుంబంలో సమస్యలు, మా పరిస్థితులు బాగోలేదండి అంటున్నారు. మరి మీ పట్టుదల ఉందా? మీ ప్రార్థనలో పట్టుదల ఉందా? మీలో నిజాయితీ ఉందా? ఇదిగో యాకోబులో పట్టుదలను చూడండి. యాకోబులో ఉన్న నిజాయితీని చూడండి. యాకోబులో ఉన్న బ్రతుకులాడే విధానాలను చూడండి. కాళ్ళు పట్టుకుని సిగ్గు లేకుండా నా పరిస్థితిని గట్టెక్కించిన ఆయన అని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు, బ్రతుకులాడుకుంటున్నాడు. ఏం జరిగిందో చూద్దాం. 33:3. తాను వారి ముందర వెలుచు తన సహోదరుణ్ణి సమీపించే వరకు ఏం చేశారంటే ముందు 2 బ్యాచ్లు పంపించారు కదమ్మా. ఏం చేశారమ్మా? ముందు 2 బ్యాచ్లు పంపించాడు కదా. పశువుల్ని, పనుల్ని ఒక బ్యాచ్, రెండోది భార్యని, పిల్లల్ని ఒక బ్యాచ్. ముందెళ్ళి బ్యాచ్ అన్నగారు ఎదురుగా వస్తున్నాడు. సాంస్కృతికంగా నమస్కారం పడిపోరు, వార్లంగా పడిగి దండం పెట్టేశారు, నమస్కారం చేశారు. రెండో బ్యాచ్ భార్య, పిల్లలు నమస్కారం పెట్టారు. మహారాజా, మా బావగారు, మరదల్లో నమస్కారాలు చేశారు. ఎంత బాగుంది చూడండి సందర్భం. నిజంగానండి, బంధువులు, రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం గురించి మనం తెలుసుకోవాలంటే బైబిల్లో బాగుంటుందండి. నిజంగా ఆ సంగతులు నాకు చదువుతుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చేసింది అనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత చూడండి ఏం జరిగింది. చూడండి అక్కడ చదువమ్మా. తాను తన ముందర వెలుచు తన సహోదరుని సమీపించుండగా ఎన్నో జమంది అందరు చూస్తారా? 33:3. 7 మార్లు నేలను సాగిలపడిరి. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొనే పరిగెత్తి అతన్ని కౌగులించుకొను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కత్తును ఊరుకుంటా వచ్చినవాడు, గుండెల్లో పగదా వచ్చినవాడు ఏమైపోయాడు? కళ్ళంటే నీళ్ళు వచ్చేసి తమ్ముడా అని కౌగిలించేసుకున్నాడంట. నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. అంగలార్పును నాట్యంగా మార్చేసే దేవుడు నమ్ముకున్నాం ప్రియ సహోదరుడా. శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చేస్తాడు దేవుడు. నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే, పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా? కుటుంబాన్ని పంపించేశాడు. రాత్రంతా తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడిని బ్రతులాడుకున్నాడు. కాళ్ళు పట్టుకుని వదలలేదు. దేవదూత కాళ్ళు ఏమైపోయింది? దేవుడు ఆశీర్వదించాడు.
వెంటనే అన్నగారు మనసు ఏమైంది? మారిపోయింది పిల్లరా. అన్నగారు మనసు ఏమైపోయింది? మారిపోయింది. అమ్మా మీరు ఇక్కడికి వచ్చింది కానీ అరగంట సేపు మీ హృదయాలు దేవునికి ఇవ్వాలి. అరగంట సేపు మీ వాక్యానికి ఇవ్వాలి. మీ హృదయంలో ఒక వాక్యం వెళ్ళాలని నేను ఇంత స్పష్టంగా మీకు చెప్తున్నాను. తెల్లవారులు ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగిన ప్రార్థన చేశాడు. యాకోబును దేవుడి దూత ద్వారా ఆశీర్వదించబడ్డాడు. రెండోదిగా పట్టుదల కలిగిన ప్రార్థన. తెల్లవారేసరికి అన్నగారిని మనసు మారిపోయింది. అన్నగారు ఏం చేశాడు? చంపడానికి వచ్చిన అన్నగారు ఏమైపోయాడు? కౌగులించేసుకున్నాడు, హత్తుకున్నాడు. నా తమ్ముడా, ఎంతకాలమైందిరా నేను చూసి, ఏమైపోయావరా, ఎక్కడున్నావురా? అన్నయ్య చంపేస్తామనుకున్నాను అన్నయ్య. ఇదిగో అన్నయ్య నీ మరదల్లో, ఇదిగో అన్నయ్య నీ బిడ్డలు, నా బిడ్డలే నీ బిడ్డలు అన్నయ్య, ఇదిగో అన్నయ్య నీ బిడ్డలు. కాళ్ళ మీద తడిపోయారు పిల్లలు. అయ్యో యాకోబు గారు భార్యలు కాళ్ళ మీద తడిపోయారు. అన్నయ్య ఈ ఆస్తి అంతా ఇదిగో అన్నయ్య, నీకు ఇవన్నీ కూడా నీకు బహుమతికి ఇస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? పశువులు, గొర్రెలు, ఆవులు, ఎట్లు 100ల సంఖ్యలో తీసుకొచ్చాడు. అనే నీకు బహుమానంగా ఇది తీసుకోని అన్నాడు. నాకు ఎందుకురా బహుమానం, నువ్వు ఉండగా నాకు ఇంక బహుమానం ఎందుకురా, నువ్వు చాలు, నేను చూశాను, నాకే బోళ్ళంతా ఆస్తుందిరా, నాకే బోళ్ళంతా ఆస్తుంది, నీ ఆస్తి నాకొద్దు, నువ్వు బాగున్నావు అదే చాలు. చూసారా, అంగలార్పుని నాట్యంగా మార్చేసాడు దేవుడు. చూడండి చదువు అంత పొందమాట. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. వారిద్దరును కన్నీరు విడిచుచు యాషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునకు పిలిచిన పిల్లలు నా బిడ్డలన్నయ్య అన్నాడు. చూసారా ఏమంటే ఈ సందర్భం చదువుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసింది నాకు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ అన్నదమ్ములు విడిపోయి ఉన్నారు. అన్నయ్య చంపడానికి వచ్చిన అన్నయ్య దేవుడు ఎలా మార్చేశాడు మనసు? కన్నీళ్లు కార్చుకుని అన్నదమ్ముల మీద తమ్ముడిని పట్టుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని, ఎంతకాలమైన తమ్ముడా నిన్ను చూసి, బా దేవుడు ఏం మార్చేశాడండి అసలు. అవునా కదమ్మా? నిజంగా అన్నదమ్ముల అనుబంధం అంటే అలా ఉంటుందేమో అనిపించింది నాకు. నిజంగా ఆ ప్రేమ చూసారా, దేవుడు గుర్తు చేశాడు. అన్నగారికి ఏం చేశాడు? మనసు, రాయి లాంటి మనసును దేవుడు మార్చేశాడు. పిల్లరా మార్చేశాడు. శత్రువుని ఏం చేశాడు? మిత్రువుగా మార్చేశాడు. ఆలోచించండి పిల్లరా. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు పిల్లరా, పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి. నాకు వివాహం అవటం లేదు, నాకు బిడ్డలు లేరు అని నిరాశ పడిపోకూడదు. నీలో ఏం రావాలి? పట్టుదల కావాలి. ఏం కావాలమ్మా? పట్టుదల కావాలి. ఎప్పుడు చూసిన నీరసంగా ఉండి ఒక వారం వచ్చి వెళ్దాంలే, వాన వచ్చింది అమ్మా, లేదా ఎండలు ఎక్కువగా అవుతుందే, ఇలా నీలో పట్టుదల ఏది ఉందా? పట్టుదల నీకు ఏదన్నా కావాలంటే దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో యాకోబు గారు సాధించినట్లుగా సాధించాలి. పట్టుదల కలిగిన ప్రార్థన. దేవుడు తన అన్నగారు మనసుని ఎలాగైతే మార్చాడో పిల్లరా, నీకు కావాల్సింది, నీకు ఏది ఇష్టమో, నువ్వేం కోరుకుంటున్నావో దేవుణ్ణి, నీకు అదంతా దేవుడు చెయ్యాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన కావాలి. నీలో నీతి ఉండాలి, నీలో నిజాయితీ ఉండాలి. నువ్వు తప్పు చేయకుండా నీతిగా ఉన్నప్పుడు నువ్వు అడిగింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తాడమ్మా, ఇస్తాడు. అలా ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా పట్టుదల కలిగి ప్రార్థనలో ఉండాలి. యాకోబు తెల్లవారులు పోరాడింది. పోరాటం ఏంటమ్మది? కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడను. ఉందమ్మా దూతను ఉంది అక్కడ? ఏమ్మా విలాస్ గారు, దూతను ఉందా? రాసుకోండి, అన్నీ ఎడ్డికి పెట్టుకోండి పెన్నతో. దూత దేవుడితో కాదు, నరుడితో కాదు, దూతతో పోరాడాడు. కాళ్ళు పట్టుకొని. పోరాటం అంటే ఏంటి? మళ్ళీ పోరాటం అంటే కలబడిపోవడం కాదు. కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. ఏం చేశాడమ్మా?
ఏడ్చాడు. ఇక్కడ ఏడ్చిన ఏడుపు దేవుడి దగ్గర ప్రార్థనలో ఏడ్చిన ఏడుపు అక్కడ అన్నగారు మనసునే కరిగించేసింది, మనసు మార్చేసింది. తమ్ముడు చూడగానే కౌగులించుకుని ముద్దెట్టుకునే పరిస్థితిలోకి వచ్చాడు. చంపేద్దాం అనుకున్నవాడు కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ప్రేమగా మాట్లాడాడు. అంగలార్పుని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. మన బాధని, మన కన్నీళ్ళని తుడిచే దేవుడు గొప్ప దేవుడు పిల్లరా. అలాంటి దేవుడు మనం నమ్ముకుంటున్నాం. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. నీతిగా, యథార్థంగా, భక్తిగా మనం ఉండాలి. మనం ఏదన్నా పొందాలి, దేవుడి నుంచి మనకి ఏదన్నా కావాలంటే ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన ఉండాలి. నిరాశ ఉండకూడదు. అమ్మా, నిరాశ ఉండొచ్చా? ఉండకూడదు. అవిశ్వాసం ఉండకూడదు పిల్లరా. విశ్వాసం కలిగిన ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడు ఎంత పట్టుదలతో ఉంటావో దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఇదిగో ఆధారం మనకి. యాకోబు గారు మనకు ఆధారం. కాళ్ళు పట్టుకుని వదలలేదు, ఆశీర్వదించేదాకా కన్నీళ్ళు కార్చేశాడు. అన్నగారు గుండె కరిగించాడు దేవుడు. దేవుడు మనసు మార్చి ఆ మనసుని రాయిలాంటి గుండెని కరిగించాడు. మెడ మీద ముద్దు పెట్టుకుని అన్నయ్య ఏడ్చేశాడు తమ్ముడు చూడగానే. అంటే మనసు మార్చాడు దేవుడు పిల్లరా. శత్రువుని సైతం మిత్రుడిగా మార్చేశాడు. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థన చేసుకున్నాం. చిన్నవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.